సూర్యాపేట నల్గొండ జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులు ల్యాబ్లు ఆర్ఎంపీ క్లినిక్లపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా జులిపిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు సీజ్లు కేసులతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో అక్రమార్కుల భరతం పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు మెడికల్ కౌన్సిల్ సభ్యులు రంగంలోకి దిగారు. మొత్తానికి ఇటు నల్గొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలు అనుమతులు లేని ఏవైతే ఆసుపత్రులు కావచ్చు, స్కానింగ్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించినటువంటి క్లినిక్ల మీద కూడా ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇటు మునుగోడు కావచ్చు, తిప్పర్తి, నల్గొండ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పలు ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించి క్లినిక్ల మీద కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి మెడికల్ దుకాణాల మీద కూడా, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ల మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనుమతులు లేకుండా 14 వరకు కూడా ఏదైతే పిఎంపీలు ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి క్లినిక్లు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీస్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వాటిని సీజ్ చేయాలని చెప్పేసి వారి మీద కేసులు నమోదు చేయాలి. ఎన్ఎంసీ చట్టం ప్రకారం 34, 54 ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున కూడా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు వీళ్ళు క్లినిక్లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అల్లోపతి మెడిసిన్ వైద్యం చేస్తున్నారు. రోగులకు దీర్ఘకాలికంగా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారి మీద పలు ఫిర్యాదులు కూడా రావడంతో కూడా మెడికల్ కౌన్సిల్ సభ్యులు రంగంలో దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మెడికల్ కౌన్సిల్ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పినట్లు కూడా ఆడుతున్నారని చెప్పేసి కూడా ఇటు ఆర్ఎంపీల సంఘం నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వారి మీద కూడా ఏదైతే కలెక్టర్తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కావాలని చెప్పేసి తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణలో కూడా తామంతా కూడా పాల్గొన్నామని చెప్పేసి సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నాం. దాదాపు 4,000 మంది పైగా ఆర్ఎంపీ డాక్టర్లు ఈ శిక్షణలో పాల్గొన్నామని చెప్పేసి కూడా ఆర్ఎంపీల సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలని చెప్పేసి కొంతమంది కార్పొరేట్కి సంబంధించినటువంటి ఈ ఆసుపత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఆర్ఎంపీలను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి దీని అంతటికీ కారణం కొంతమంది ఈ ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినటువంటి డాక్టర్లేనని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో తామంతా కూడా వారి కిందే పనిచేసామని చెప్పేసి అయినప్పటికీ కూడా తమను టార్గెట్ చేస్తూ ఐఎంఏ సభ్యులకు ఏదైతే మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పేసి ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పేసి కూడా ఇటు ఆర్ఎంపీల సంఘం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దీని మీద ఇటు మెడికల్ కౌన్సిల్ సభ్యులు వర్సెస్ డాక్టర్లు వర్సెస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలు అని చెప్పేసి కూడా మొత్తానికి ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఏదైతే సూర్యాపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా అనుమతులు లేని ఆసుపత్రులు అదేవిధంగా స్కానింగ్ సెంటర్ల మీద కూడా మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహించారు. ఇప్పటికే పలు ఆసుపత్రులతో పాటు అనుమతి లేని ఆసుపత్రులు కావచ్చు, అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టడం లేదన్న కారణంగానే సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ కోటాచలాన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు కూడా బదిలీ చేయడం జరిగింది. ఆయన స్థానంలో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓగా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా అక్కడ సూర్యాపేట జిల్లాకి వేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 2 మహిళలు మృత్యువాత పడడం, ఆర్ఎంపీలు ఇందులో ఏదైతే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పేసి కూడా అనుమతి లేని ఒక వైద్యశాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. వారికి అదేవిధంగా ఆపరేషన్లు కూడా నిర్వహించారని చెప్పేసి కూడా తేలింది. ఈ మధ్య కాలంలోనే 2 మహిళలు చనిపోవడంతో కూడా మెడికల్ కౌన్సిల్ సభ్యులు కూడా దీన్ని సీరియస్గా పరిగణించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆర్ఎంపీలు కావచ్చు, అదేవిధంగా పిఎంపీలు అనుమతులు లేకుండా వైద్యం నిర్వహించవద్దు, అదేవిధంగా అనుమతులు లేని ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు అయితే ఉంటాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మెడికల్ కౌన్సిల్ సభ్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓలు ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నెల ముడుపులు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఒక విచారణను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ నేపథ్యంలోనే సూర్యాపేటకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓను బదిలీ వేటు వేశారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద ప్రస్తుతానికైతే లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ వారంలో జరిగినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ.